నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యానంకు రానున్న మంచి రోజులు. ఫ్లడ్ వాల్ ఫైల్ పై గవర్నర్ ఆమోదం. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో యానంలో ప్రతి రేషన్ కార్డుకు 5,000 మంజూరు. ఢిల్లీ ప్రతినిధి మల్లాడి వెల్లడి. డిసెంబర్ 15న గుంటూరులో జరిగే మారణ మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. తాళ్లరేవు మండల దళిత సంఘాలు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పెంగల్ తుఫాన్ నేపథ్యంలో యానంలో కురిసిన వర్షాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న యానం ప్రజలకు పరిహారం ఇవ్వాలని పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామిని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. పుదుచ్చేరి వెళ్లిన ఢిల్లీ ప్రతినిధి మల్లాడి సీఎం రంగస్వామికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులకు వినతి పత్రం అందించారు. మల్లాడి వినతిని తీసుకున్న సీఎం పుదుచ్చేరి కార్యకాలతో పాటు యానం నియోజకవర్గంలోని ప్రతి రేషన్ కార్డుకి 5,000 రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన అంశాలను మీడియాకు మల్లాడి వివరించారు. యానం ప్రజలందరికీ నమస్కారం. పుదుచ్చేరి ప్రభుత్వం, ముఖ్యంగా మన చీఫ్ మినిస్టర్ రంగస్వామి గారు గత 10 రోజుల ముందు నుంచి కూడా పాండిచ్చేరి కారైకాల్ సైక్లోన్ తోటి బాగా దెబ్బతిన్నది. ఆ టైంలో మనకి ఎప్పుడు కూడా వర్షాలు కానీ అలాగే సైక్లోన్ కానీ టైంలో నవంబర్ ఎండ్ లోపు, అనగా 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా 2 రోజులు ముఖ్యంగా వర్షం పడడం, ఆ ముందు 3 రోజులు వెనకాల 1 రోజు కూడా గాలి వీచడం, 6 రోజులు ఇబ్బందిగా ఉంటే 1వ తారీఖున, డిసెంబర్ 1వ తారీఖున నేను సీఎం గారికి ఫోన్లో మాట్లాడి ఇక్కడ ఉన్న పరిస్థితిని అంతా కూడా తెలియజేస్తున్నాను. అలాగే రిటర్న్గా 3వ తారీఖున ఉదయం సీఎం గారికి, అలాగే మన చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, అలాగే రీజనల్ అడ్మినిస్ట్రేటర్కి రిటర్న్గా పాండిచ్చేరిలో ఏ విధంగా అయితే రేషన్ కార్డుకి మీరు ఇస్తారో ఆ విధంగానే ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని ఫోన్లోనూ రిటర్న్గా కూడా కోరడం జరిగింది. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు రెస్పాండ్ అయ్యారు, అలాగే చీఫ్ సెక్రటరీ రెస్పాండ్ అయ్యారు. దాంతో పాటుగా పాండిచ్చేరి కార్యక్రమాలతో పాటుగా యానానికి కూడా ఇవ్వమని సీఎం గారు ఆదేశించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా గత శనివారం నేను మీడియా ద్వారా కూడా ఫ్రాన్స్ తిప్పు ఏరియాలోను, అలాగే క్షత్రియపల్లి పరిషత్ కళ్యాణ మండపంలో కూడా చెప్పి ఉన్నాను. దాని తర్వాత నేను లాస్ట్ 2 డేస్ నుంచి కూడా నేను పాండిచ్చేరిలో ఉండి ఈరోజు యానంలో ఉండే పసుపు కార్డు, ఎర్ర కార్డు అందరికీ కూడా పాండిచ్చేరిలో ఎక్కువ నష్టం జరిగింది కాబట్టి పర్మనెంట్ ఉద్యోగస్తులు తగ్గించి మిగతా వాళ్ళకి ఇచ్చేవారు, యానంలో కూడా అదేవిధంగా ఇచ్చేవారు. పాండిచ్చేరిలో ఉద్యోగస్తులకి తోటి పాటుగా అందరికీ ఇవ్వడంతో ఆ 1,300 మందికి కూడా తగ్గించకుండా 16,000 కుటుంబాలకి 10-15 తక్కువగా 8 కోట్ల రూపాయలని ఒక్కొక్క రేషన్ కార్డుకి 5,000 రూపాయలు చెప్పి ఇచ్చేలాగా, పసుపు కార్డుకి 5,000, రెడ్ కార్డుకి 5,000 రూపాయలు ఇచ్చేలాగా ఈరోజు జీవోని ఇష్యూ చేయడం జరిగింది. దానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఇందులో ఈ 4-5 రోజులే కాకుండా నేను రాసిన లెటర్లో ఫోన్లో మాట్లాడింది కానీ జూన్ నుంచి అక్టోబర్ వరకు యానానికి సంబంధించి వరదలు, వర్షాలు, సైక్లోన్ ఉండే టైం. ఇప్పుడైతే ఈ 10-15 రోజులు పాండిచ్చేరికి లేటుగా వర్షాలు కురుస్తాయి, సైక్లోన్లు లేటుగా వస్తాయి. ఈ 4 నెలల్లో యానంలో రైన్ఫాల్స్ ఎక్కువగా పడ్డాయి. దానివల్ల ప్రజలు పని చేసుకునేవాడు పనికి వెళ్ళలేదు, వేటకెళ్ళేవాడు వేటకెళ్ళలేదు, ఇతర డ్యూటీ చేసుకునే వాళ్ళకి కూడా ఈ 4 నెలల్లో ఎక్కువ డిస్టర్బెన్స్ కలిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఈ శాంక్షన్ పాండిచ్చేరి కార్యక్రమాలకు ఇచ్చే విధంగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఇది కాకుండా ఫార్మర్స్ కూడా
నేను ఇమీడియట్గా మాట్లాడిన తర్వాత లెటర్ పంపించిన తర్వాత అగ్రికల్చర్ డీడీ గారికి అందరికి కూడా అక్కడ నుంచి అగ్రికల్చర్ డైరెక్టర్ గారు ఫోన్ చేశారు, నాతోటి కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. 3వ తారీఖు ఇచ్చిన వెంటనే ఈవినింగ్కి వాళ్ళు యానం ముందు సర్వే చేయమని చెప్పుకున్నారు. నేను కూడా 3వ తారీఖున నేను ఆల్రెడీ 4వ తారీఖున ఫీల్డ్కి వెళ్ళడం జరిగింది. రైతులు కూడా కలిశారు. మాకు ఈ విధంగా దర్యాల తిప్పలో అయితే 72 హెక్టార్లలో 10 హెక్టార్లు ఆల్రెడీ చేను కోసేసుకుని ఉన్నారు. కనకాలపేటలో చేను కోసేసామని చెప్పుకున్నారు. అలాగే మెట్టగూరులో కొంతవరకు అయిపోయిందని చెప్పుకున్నారు. అక్కడ కూడా మిగిలింటే వాళ్ళకి కూడా రైతులకి ఎవరైతే చేను కొయ్యకన్నా ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని, కోసిన దాన్ని వదిలేసి మిగతా వాళ్ళకి ఇవ్వమని చెప్పేసి నేను డీడీ గారిని అందరినీ కూడా సైట్కి వెళ్ళి చూడమని చెప్పడం జరిగింది. అలాగే పరంపేట సొసైటీ ల్యాండ్లో ముఖ్యంగా ఫస్ట్ క్రాప్ మాత్రమే వాళ్ళు వేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో పల్స్ వేస్తూ ఉన్నారు, పైర్లు వేస్తూ ఉన్నారు. దానికి కూడా సర్వే చేసి వారికి కూడా మొత్తం అందరికీ వచ్చేలాగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఇప్పుడు పాండిచ్చేరిలో రైతులు కూడా 30,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వమని చెప్పేసి వారు కోరుతూ ఉన్నారు. ఆ పల్స్కి కూడా ఈ పైర్లు కూడా 30,000 రూపాయలు హెక్టార్కి ఇవ్వమని, రెండేట్లకు కూడా ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. యానంలో కూడా అదేవిధంగా రైతులకి హెక్టార్ ప్యాడీ చేసిన వాళ్ళకి 30,000 రూపాయలు, అలాగే పైరు వేసిన వాళ్ళకి హెక్టార్కి 30,000 రూపాయలు. ఇందులో నాకు ఇప్పుడు వచ్చిన వెంటనే రైతులు చెప్పేది, మీరు ఆ వేళ డిపార్ట్మెంట్ని పిలిచి మీరు చెప్పున్నారు, డైరెక్టర్ గారితో కూడా మా ఎదురుకుంటానే మాట్లాడున్నారు. అయినా కానీ ఇప్పుడున్న డిపార్ట్మెంటు పూర్తిగా మొత్తం నీటిలో మునిగిపోయి 100% పోతే తప్ప చేను పడిపోయి ఉన్న వాళ్ళకి రాయలేదు. అలాగే దాంట్లో దగ్గరగా 40 హెక్టార్లు ఇంకా మిగిలిపోయింది, మాకు ఇచ్చేలాగా చేయమని రైతులు ఈరోజు నాతోటి కోరడం జరిగింది ఇప్పుడు వచ్చిన వెంటనే. ఇది కాకుండా ఇంకా పరంపేట సొసైటీకి సంబంధించి అక్కడ ఉండేది 22 హెక్టార్ల నర. ఆ 22 హెక్టార్నరలో ఇంకొక 2 హెక్టార్లు రాయలేదని చెప్పేసి కొంతమంది చెప్పున్నారు. అది నిజమైతే ఆ 2 హెక్టార్లో ఉండే రైతులకు కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దర్యాల తిప్పలో వచ్చిన రైతులు 33 రైతులు, అలాగే సొసైటీ ల్యాండ్ ఇక్కడ 86 మంది ఉన్నారు. ఈ 86 మందితో ఇంకా ఎవరైతే మిగిలి ఉన్నదో అక్కడ 33 రైతులతో పాటు మిగిలిన వాళ్ళకి మళ్ళా ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ పంపించి వీరిని కూడా రేపు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ టీం అది కూడా పాండిచ్చేరి నుంచి వస్తుంది, వాళ్ళని కూడా సర్వే చేసి మిగతా రాయనోళ్ళకి కూడా రాసే విధంగా చర్యలు తీసుకోమని ముఖ్యమంత్రి గారికి మళ్ళా 2వ లెటర్ని ఇప్పుడు పంపించడం జరుగుతుంది. ఈ యానం ప్రజల తరపున ఈ 4-5 నెలల్లో కురిసిన వర్షాలకి, ముఖ్యంగా లాస్ట్ ఈ నవంబర్ ఎండ్ నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ వరకు వచ్చిన వర్షాల్లో పాండిచ్చేరికి ఇచ్చిన విధంగానే 5,000 రూపాయలు ప్రతి రేషన్ కార్డుకి ఇచ్చినందుకు, అలాగే రైతులకి ఇవ్వబోతున్నందుకు మన ముఖ్యమంత్రి గారికి, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ గారికి, చీఫ్ సెక్రటరీ, కలెక్టర్, మిగిలిన మినిస్టర్లకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. యానం నియోజకవర్గం ఇక మంచి రోజులు రానున్నాయని ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న గోదావరి వరద పరిరక్షణ గట్టుకు సంబంధించి ఫైల్పై పుదుచ్చేరి గవర్నర్ ఆమోద ముద్ర వేయడం జరిగిందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వివరించారు. ఈ ప్రతిపాదన పుదుచ్చేరి ప్రభుత్వం నుండి కేంద్రంకు పంపడం జరుగుతుందని, వాటికి సంబంధించిన అంశాలను ఢిల్లీ ప్రతినిధి మల్లాడి మీడియాకు వివరించారు. యానం ప్రజలకి చాలా మంచి జరిగే ఒక స్కీమ్ని 6.5 సంవత్సరాలుగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ రోజుని పాండిచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న కన్నబేడి గారు 6/6/2018లో మనకి శాంక్షన్ అయిన ఫ్లడ్ వాల్ని ఒక నియోజకవర్గానికి 137,28 రూపాయలు ఖర్చు పెట్టడం ఇది భావ్యం కాదు. ఈ స్కీమ్కి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్కి ఆవిడ ఫోన్లోనూ రిటర్న్గా కూడా పంపించడంతో ఒక్కొక్క ట్రిప్కి మనం ఒకసారి ఆంధ్ర ఎన్ఓసి తీసుకోమని, రెండోసారి బెనిఫిట్ రేస్ కాస్ట్ని మళ్ళీ కొత్తగా చేయమని చెప్పేసి ఒకటి, అలాగే పాండిచ్చేరి గవర్నమెంటు ఫైనాన్స్ కాంకరెన్స్ని ఇవ్వమని చెప్పేసి ఒకటి, అలాగే ఇంకొకసారి ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ అయిపోయింది కాబట్టి మళ్ళా ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ తీసుకోమని ఒక 6 నెలలకి ఒక్కొక్క కొర్రీ వేసి ప్రాజెక్ట్ రాకుండా ఇక్కడి నుంచి భారత ప్రభుత్వం కోరిన విధంగా పేపర్ను పంపకుండా చేశారు. మొన్న జనవరి 9 అనగా లాస్ట్ ఇయర్ జనవరి 9వ తారీఖుకి బెనిఫిట్ కాస్ట్ రేషియో
మరలా కొత్తగా ఒక సంవత్సరం నుంచి అన్ని డిపార్ట్మెంట్లతోటి జరిగిన నష్టాన్ని రాబోయే 10 సంవత్సరాలకి ఫ్లడ్గానే వచ్చి డ్యామేజ్ అయితే ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది, దానికి ఇప్పుడు కట్టే ప్రాజెక్టుకి వేబులా కాదా అన్న దాని మీద ఒక రిపోర్ట్ని సబ్మిట్ చేసి దాన్ని వెట్టింగ్ చేసి JNTU ద్వారాగా నేనే స్వయంగా పట్టుకెళ్ళి సీఎం గారికి, అలాగే కలెక్టర్ గారికి, అలాగే దానికి సంబంధించిన మినిస్టర్ సెక్రటరీ ఆధ్వర్యంలోనే కలెక్టరేట్ ఆఫీస్లో సీఎం గారిని అక్కడ రప్పించి అక్కడ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఫాలోఅప్ చేస్తే సీఎం గారు నవంబర్ 26వ తారీఖున గవర్నర్ గారికి పంపించున్నారు. డిసెంబర్ 4వ తారీఖు అనగా మన సోమవారం అతను సైన్ చేసి నిన్న ఆ జీవో కూడా ఇష్యూ అయ్యి నిన్న రాత్రి గవర్నర్ పాండిచేరి నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 137,28,00,000 రూపాయలు మీరు మా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ యూటీ పాండిచేరి నుంచి పర్మిషన్స్ మేము ఇస్తూ అన్నీ సబ్మిట్ చేస్తున్నాం, మీరు పని మొదలు పెట్టమని చెప్పేసి రాత్రి నిన్న 10:30 గంటలకి ఈ పేపర్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించున్నారు. ఇప్పుడు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో నేను ఫాలోఅప్ చేసి ఆల్రెడీ నేను ఇందులో లాస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఢిల్లీ వెళ్ళినప్పుడు అధికారులను కూడా కలవడం జరిగింది. కలిసినప్పుడు మేము అడిగిన పేపర్స్ అన్నీ కూడా మీరు ఇచ్చినట్టయితే ఫ్లడ్ వాల్ని మళ్ళీ మేము కన్సిడర్ చేస్తామని చెప్తున్నారు. ఎందుకనంటే ఒక చిన్న డౌట్ ఉన్నది, ఇది 2019లో ముందైతే 75% సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేలాగా 25% స్టేట్ గవర్నమెంట్ పెట్టుకునేలాగా ఉండేది. దాన్ని మన పాండిచేరి యూటీ వల్ల నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని 10 సార్లు అప్రోచ్ అయ్యి 100% ఇచ్చే విధంగా 2018లో శాంక్షన్ చేయడం జరిగింది. దాని తర్వాత మనం ఈ కిరణబేడి ఆఫ్ చేయడంతో ఇప్పుడు స్కీమ్ అంతా కూడా మారిపోయి 60% కేంద్రం ఇచ్చేలాగా 40% స్టేట్లు యూటీ ఇచ్చేలాగా అని చెప్పేసి ఈ మధ్యలో ఈ 4-5 సంవత్సరాల్లో మారిపోయింది. దీన్ని అందుకని పాత స్కీమ్ కిందే శాంక్షన్ అయింది కాబట్టి మేము పేపర్లు ఇవ్వడం లేట్ అయినా కానీ పాత స్కీమ్ కిందే ఇవ్వమని చెప్పేసి కోరడం జరిగింది. దానికి కన్సర్న్ మినిస్టర్లతోటి సెక్రటరీ, అడిషనల్ సెక్రటరీలు అందరూ కూడా నాకు వాటర్ కమిషన్ చైర్మన్ తోటి అడిషనల్ సెక్రటరీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నారు. వీరందరితోటి నాకు స్నేహం ఉంది. నేను నెక్స్ట్ వీక్ త్వరలోనే ఢిల్లీ వెళ్ళి వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వ్యాప్స్కో ద్వారాగా ఈ వర్క్ చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏ నిర్ణయం మళ్ళీ మారకుండా 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుతోటి కట్టేలాగా ఏర్పాటు చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తానని, అలాగే ఇప్పుడు కానీ 40% కానీ మనం పెట్టుకోమంటే 200 కోట్లు దాటి అవుతుంది ప్రజెంట్ PSR రేట్లో. 40%కి 80 కోట్లు మనం పాండిచేరి గవర్నమెంట్ పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు కాబట్టి పాత శాంక్షన్ ప్రకారంగా పాత క్యాబినెట్ మీటింగు గత ప్రభుత్వం అనగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నేను ఒక మంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మనం ఈ వర్క్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయడానికి క్యాబినెట్ అప్రూవ్ చేసి ఇవ్వడం జరిగింది. దానికంతా అన్ని ఆధారాలతోటి అన్నీ కూడా ఉన్నాయి. ఈ పేపర్ని నిన్న 10:30కి పంపించారు. ఈరోజు కోయంబత్తూరు చీఫ్ ఇంజనీర్ తోటి కూడా నేను మాట్లాడడం జరిగింది. వారు ఈ ఫైల్ని మళ్ళా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేస్తారు. దీని హెడ్ ఆఫీసు కోయంబత్తూరులో ఉంటుంది. ఈ చీఫ్ ఇంజనీర్ కూడా మాకు తెలిసిన వ్యక్తే. అందుకని దీన్ని ఫాలోఅప్ చేసుకుని రాబోయే జనవరి ఎండ్ లోపులోనే భారత ప్రభుత్వం ద్వారాగా ఈ పని మొదలుపెట్టేలాగా ఏర్పాటు చేయడానికి నా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని, అది సాధిస్తానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. పి గన్నవరం మండలం చింతవారిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై కూటమి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షతగాత్రుడికి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. लग रहा दिख रहा है
ప్రతి 20 సంవత్సరాలకు జరిగే మాస్టర్ ప్లాన్ ఫైల్ తుది దశకు చేరుకుందని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. గత 2 రోజులుగా పుదుచ్చేరిలోని ముఖ్యమంత్రి రంగస్వామి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కలెక్టర్, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై వీటికి సంబంధించిన అంశాలపై చర్చించారు. యానంకి వచ్చిన ఢిల్లీ ప్రతినిధి మల్లాడి మాస్టర్ ప్లాన్ కి సంబంధించిన అంశాలను తెలిపారు. యానం మాస్టర్ ప్లాన్ గత 5 సంవత్సరాలు పైబడి డిలే అవుతూ, ఎందుకంటే దగ్గరగా మాస్టర్ ప్లాన్ జరిగి 30 సంవత్సరాలు అయింది. కానీ ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి మాస్టర్ ప్లాన్ తయారవ్వాలి. కానీ ఈ మధ్యలో ఒక పాండిచ్చేరికి మాత్రమే గత 4 సంవత్సరాల క్రితమే 2001కి మాస్టర్ ప్లాన్ అయ్యింది. కానీ ఇటు యానం కానీ కార్యకాల కానీ మాహే కానీ అవ్వలేదు. దాన్ని నేను ఇంట్రెస్ట్ తీసుకుని ప్రైవేట్కి ఇచ్చినప్పుడు కూడా కనీసం ఒక 50 సార్లు కూర్చుని రాబోయే 50 సంవత్సరాల్లో యానానికి ఉండే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని మళ్ళా ఈ మాస్టర్ ప్లాన్ అయ్యేప్పటికి 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అవుతుంది. అందుకని ఎక్కడా కూడా ఉన్న ఇబ్బందుల్ని రాబోయే సంవత్సరాల్లో ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఆ ఇచ్చిన కాంట్రాక్ట్ తోటి ఇటు మన కాన్ఫరెన్స్ హాల్లో పబ్లిక్ ద్వారాగా ఉన్న మీటింగ్లు 4-5 మీటింగ్లు, అలాగే నా క్యాంప్ ఆఫీస్లో లాస్ట్ క్యాంప్ ఆఫీస్లో కానీ అన్నీ కూడా చేసి ఉన్నాం. కానీ దానికి అనుకోని పరిస్థితుల్లో ఈ 4 సంవత్సరాల లోపుగా చాలా డిలే అయిపోయింది. దానివల్ల చాలామంది ల్యాండ్ కన్వర్షన్ అయ్యుండి మాస్టర్ ప్లాన్ లేకపోవడం వల్ల, ముఖ్యంగా అంబేద్కర్ నగర్ సంబంధించి పక్కనున్న ఆ రైస్ మిల్లో కొనుక్కున్న వాళ్ళు కానీ, అలాగే ఈవేళ కన్స్ట్రక్షన్ చేసి ఉన్న వాళ్ళకి రీసెంట్గా పాండిచ్చేరి గవర్నమెంటు హైట్ని పెంచడం జరిగింది. అదే సేమ్ హైటు పాండిచ్చేరి ఏ విధంగా అయితే ఎన్ని అంతస్తులు వేసుకోవడానికి బిల్డింగులకి పర్మిషన్ ఉందో అదే పర్మిషను యానానికి కూడా ఇవ్వాలి. లేదంటే ఉన్న స్థలం తక్కువ అవ్వడం వల్ల రాబోయే 25-30 సంవత్సరాల్లో స్థలాల్లో ఇండివిజువల్ హౌసెసే కానీ కట్టుకున్నట్టయితే రాబోయే రోజుల్లో యానంలో స్థలం లేని పరిస్థితి వస్తుంది. అందుకని హైటు పెంచేలాగా చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్లో దాన్ని ఆ విధంగా పెట్టి హైటు సేమ్ పాండిచ్చేరికి ఏ హైట్ అయితే ఇప్పుడు ఇచ్చారో కొత్తగా అదే హైటు రోడ్లు వెడల్పుగానే ఉన్నట్టయితే కొత్తగా ఏర్పడే కాలనీస్లో ఆ హైట్ ఇచ్చేలాగా ఈ జీవోలో రాబోతుంది. అలాగే ఫ్రాన్స్ తిప్పని ఆ కోకోనట్ గార్డెన్ డ్రై ల్యాండ్గా ఉన్నదాన్ని మాస్టర్ ప్లాన్లో సబ్జెక్ట్ టు కండిషన్ అని పెట్టి అగ్రికల్చర్ టు దాన్ని కమర్షియల్గా అగ్రికల్చర్ నుంచి హౌసింగ్కి కమర్షియల్గా చేసేలాగా ఫైలు వెళ్తే 40 రోజులైంది. నిన్న సీఎం గారిని మొన్న కూడా సీఎం గారిని అలాగే అధికారులని కలెక్టర్ గారు అందరికి చేస్తే నిన్న సాయంత్రం 6 గంటలకు కలెక్టర్ గారు అలాగే సిటిపి గారు అలాగే టౌన్ అండ్ కంట్రీ సెక్రటరీ గారు చీఫ్ సెక్రటరీ వెళ్ళి గవర్నర్ గారిని మాస్టర్ ప్లాన్ డిలే అవ్వడం వల్ల ఇక్కడ ఫ్రాన్స్ తిప్ప ఏరియాకి ప్రాబ్లం వస్తూ ఉంది అని చెప్తే నిన్న అందరినీ కూడా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రానికల్లా లాస్ట్ 20 సంవత్సరాల్లో ఫ్లడ్ హైటు ధవళేశ్వరం నుంచి ఎన్ని లక్షల క్యూసిక్స్ వాటర్ రిలీజ్ చేశారు, ఎంత హైట్ వచ్చింది, ఎప్పుడెప్పుడు యానానికి ఫ్లడ్ వాటర్ ఎంటర్ అయ్యి ప్రజలకి నష్టం కలిగింది అన్నది ఆ డీటెయిల్స్ ఇమ్మన్నారు. ఈరోజు మధ్యాహ్నానికి సిటిపి పట్టుకుని వెళ్ళడం, ఈరోజు సాయంత్రానికి కానీ రేపుకి కానీ మాస్టర్ ప్లాన్ గవర్నర్ గారు సంతకం చేసి ఈ వారం ఈ 2-3 రోజుల్లోనే మాస్టర్ ప్లాన్ రిలీజ్ అవుతుందన్న విషయాన్ని యానం ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. గోదావరి పరివాహక ప్రాంతం సంబంధించి బైపాస్ ని ఆనుకుని ఉన్న ఫెర్రీ రోడ్డు తదితర నివాస ప్రాంతాల్లో వారిని ఉద్దేశపూర్వకంగానే కేసులు వేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. అక్కడ నివసించే ప్రాంత ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రానున్న రోజుల ప్రభుత్వ పరంగా అన్ని అనుమతులు వచ్చేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వాటికి సంబంధించిన అంశాలను మల్లాడి వివరించారు. ఫ్రాన్స్ తిప్పలు ముఖ్యంగా ఫ్రాన్స్ తిప్పనగా కొత్తగా ఏర్పడిన కొన్ని నేమ్స్ తోటి ఏర్పడిన కొత్త కాలనీసు, అలాగే జెండా మనం బాలయోగి వారధి నుంచి ఆ పక్కనున్న ఆ పక్క ఈ పక్క ఉన్న షాప్స్ కానీ, అలాగే ఈ మధ్యలో ఇల్లు కట్టుకున్న వాళ్ళందరికీ కూడా యానంను ఒక కక్ష కట్టి ఒక తప్పుడు ఆలోచనతో కేసుల మీద కేసులు వేస్తూ ఇతరుల చేత అలాగే ఆంధ్ర నుంచి యానంలో కొంతమంది చేత బ్లాక్మెయిల్ చేసే ఒక గ్రూపు
దీని మీద కేసుల మీద కేసులు వేస్తూ ఉన్నారు. దానికి ఫ్లడ్ వాల్ ఎప్పుడైతే డిలే అయిందో ఒక పక్కన ఫ్లడ్ వాల్ కట్టకూడదని కంప్లైంట్లు ఇచ్చి కేసులు వేసేవాళ్ళు వాళ్ళే, మాస్టర్ ప్లాన్ చేయొద్దని చెప్పేసి కేసులు వేసేవాళ్ళు వారే. దానికి మొన్న 3వ తారీఖున జడ్జి గారు ఈ షాపులతో పాటు ఈ ఫ్లడ్ ఏరియాలో ఉన్న దాని మీద యాక్షన్ తీసుకునేలాగా వారు ఓపెన్ కోర్టులోనే చెప్పుకున్నారు. దాన్ని ఈరోజు 11 గంటలకి మన ప్రాంతీయ ఏరియాలో ఏ విధంగా ఇప్పుడు అగ్రికల్చర్ నుంచి హౌసింగ్కి అలాగే కమర్షియల్ మారుతూ ఉందో ఫ్లడ్ వాల్ పొజిషన్ కానీ అన్నీ కూడా యానం మున్సిపల్ కమిషనర్ గత 2 రోజుల క్రితం ఆ షాపులన్నింటినీ కూడా సీల్ చేసి జడ్జి గారు ఇచ్చిన దాన్ని ఇమీడియట్గా సీల్ చేసేలాగా లాక్ చేసి సీల్ చేసేలాగా కోర్టుకి తెలియచేయడం. ఇప్పుడు మరలా జనవరి 7వ తారీఖు ఉంది, అలాగే డిసెంబర్ 20వ తారీఖున కొంత టౌన్ అండ్ కంట్రీ వాళ్ళు చేయవలసిన పని ఉంది. దాన్ని కూడా ఈరోజు కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. ఇది ఒక షాపులే కాకుండా ఎంటైర్ ఏరియాకు సంబంధించిన ఇది కాబట్టి ప్రభుత్వం ఈవేళ దానికి సంబంధించిన మొన్న 2 రోజుల క్రితం సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం మాస్టర్ ప్లాన్లో తయారు చేసిన టౌన్ అండ్ కంట్రీ వాళ్ళు మొత్తం ఎంటైర్ ప్రాంతీయ ఏరియాలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఇది మేము చేయబోతున్నాం అన్న విషయాన్ని కోర్టుకి ఈరోజు తెలియజేస్తున్నారు. ఈ నెల 23వ తారీఖున ప్లానింగ్ బోర్డు మీటింగ్, దానికి చైర్మన్ చీఫ్ మినిస్టర్ గారు ఎమర్జెన్సీగా పాండిచ్చేరితో కొన్ని విషయాలు ఉంటే దాంతో పాటుగా ఎమర్జెన్సీగా యానం ఎజెండా ప్రాంతీయ ఎజెండాని మాస్టర్ ప్లాన్ మేము చేస్తూ ఉన్నాం. ఫ్లడ్ వాల్ది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించాం కాబట్టి మేము 1 టైం మెజర్స్లో ఆ కట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసే విధంగా నిర్ణయం తీసుకునేలాగా డిసెంబర్ 23వ తారీఖున బోర్డు మీటింగు సీఎం గారి సమక్షంలో అంద అధికారులు మెంబర్ సమక్షంలో ఆ నిర్ణయం కూడా డిసెంబర్ 23వ తారీఖున రాబోతుంది. అందుకని ప్రాంతీయ ఏరియాలో ఉన్న ప్రజలు ఈ మధ్యలో పడుతున్న ఆందోళనకి దానికి మీకు ఆల్రెడీ ఏవైతే నేను మాటిచ్చి 2 సంవత్సరాలు ప్రయత్నం చేస్తూ ఎన్ని సదుపాయాలు అయితే ఏర్పాటు చేసుకున్నామో ఆ బోర్డు మీటింగ్ అయిన తర్వాత ఆ బోర్డు మీటింగ్ని జనవరి 7వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టుని కూడా ఒప్పించి ఫ్లడ్ వాల్ గవర్నమెంట్ జనవరి నెలాఖరు కల్లా ఫ్లడ్ వాల్ భారత ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి రాబోయే రోజుల్లో ప్రాంతీయ ఏరియాలో కట్టుకునే వాళ్ళకి లోన్ కానీ అలాగే బ్యాంక్ లోన్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యతని అనేకమైన సంవత్సరాలుగా నేను ఆ ఐడియాతోటి పనిచేశాను. ఫైనల్ స్టేజ్కి వచ్చిందన్న విషయాన్ని మీ మీడియా ద్వారాగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం బ్రహ్మపురి గ్రామంలో శ్రీ మాణిక్యాలమ్మ అమ్మవారు, శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ పోతురాజు స్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవంలో బ్రహ్మశ్రీ పూజ్యం నాగేశ్వర శర్మ 3 రోజుల పాటు హోమాలు ఘనంగా నిర్వహించారు. ప్రతిష్ఠ కార్యక్రమంలో మండపారాధనలు, దీక్ష ధారణము, గురు పూజ, అఖండ దీపారాధన, గోపూజ, ప్రధాన కలశ వాహనము, అగ్ని ప్రతిష్టాపనం, బేది పూజ, నిరాజనం, మంత్ర పుష్పములు వేద పండితులతో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు సహకారంతో ఇచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా సహకరించారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు.
ముగ్గురు తప్పకండి కానీ ఇంకా వెళ్ళిపోకండి అయ్యా దక్షిణామూర్తి కూడా చేయండి. ఓం నమో దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం స్వాహ స్వాహ ఓం మేధం ప్రజ్ఞం స్వాహ స్వాహ ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం స్వాహ ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం స్వాహ స్వాహ ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం స్వాహ స్వాహ ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం స్వాహ స్వాహ ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం స్వాహ స్వాహ ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం స్వాహ స్వాహ ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం స్వాహ స్వాహ ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం స్వాహ స్వాహ ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం భగవతే దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం స్వాహ స్వాహ ఓం నమో భగవతే దక్షిణామూర్తి మహిం మేధం ప్రజ్ఞం స్వాహ స్వాహ ఇక్కడ సాయి ఏం చేయలేరు. మీరు స్వాగతం పలకాలి అందరికి వచ్చి. హలో అరుగుల కృష్ణ గారు, సాయి ప్రియ అధినేత గోపాలకృష్ణ గారు,
కుమార్ గారు ఎక్కడున్నాడు? ఐదారు విశ్వశాంతి కోసం వైద్య రాష్ట్ర గ్రామ నిర్మాణాచార్య ఆర్థిక పరిచారక భక్త జనతా సీతా సంఘం చెప్పారు. ఆగుపడింది. దేశంతో బాగుండాలి, రాష్ట్రంతో బాగుండాలి, మన మండలం అంతా బాగుండాలి, మన గ్రామం అంతా సుఖసంతంగా ఐదారు కలిసినటువంటి సంకల్పంతో మరి గ్రామస్తుల యొక్క అభివృద్ధి కృషితో మరి గ్రామస్తుల గ్రామస్తులు అమ్మవారి యొక్క భక్త అందరూ కూడా సామూహికంగా విశేషమైనటువంటి ఈ అమ్మవారి యొక్క ప్రతిష్ట మహోత్సవానికి మరి భక్తులు పట్టుకున్నారు. మరి జీవోత్సవం చేశాం. మరి వినేటువంటి అందరూ వనరుగా అమ్మవారి ఆలయాన్ని తీర్చిదిద్దారు. వారి శక్తిని నిర్ణయం చేశారు. గ్రామస్తులు ఒక మాటలో అయితే శక్తికి మించినటువంటి ఆలయాన్ని తయారు చేశారు. అమ్మవారికి ఆలయాన్ని మరి సోమవారము అలాగే దేవాలయము అలాగే మన ఈరోజు బుధవారము కూడా దిగమైనటువంటి సేవాగమ విధానంగా పంచగల మండపాలను రాజాచారము అంతరాలోపణ స్థాపనాది కార్యక్రమం సేవాగమ విధానంగా మరి వాసువై అనేక విధమైన గ్రామస్తులు మరి వారి శక్తిని నుంచి వారి ఎంత శక్తి ఉందంటే ఇంకా శక్తివంతులు అయ్యవచ్చు. అమ్మవారి పెట్టగా వారికి నాడి లేకుండా పెట్టారు. వారు చేసిన శక్తి సామర్థ్యాలు అమ్మాయి మనోహర్ కారణంగా మరి 3వ రోజు ఈరోజు కార్యక్రమం అమ్మవారి యొక్క దివ్య ప్రతిష్ఠ మహోత్సవం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు ఇవాళ బుధవారం రోజున అమ్మవారికి దివ్య ప్రతిష్ఠ మహోత్సవం చేసాం. అసంఖ్యాకమైనటువంటి దేవతామూర్తులుగా ఈ యాజమాన్యం కూడా ఒకరికి ఒకరు సహకరించుకుని మరి ఎంతో మరింత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఇప్పుడే పూర్ణావతి కార్యక్రమం పైన బూర్లు పోసేటువంటి బూర్ల ఉత్సవ కార్యక్రమాన్ని లోపల అమ్మవారి యొక్క ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవము 8 గంటల 16 నిమిషాలు యంత్ర స్థాపన కార్యక్రమాలు విశేషముగా ఆనందదాయకముగా వైభవపేతముగా కొడు వైకుంఠమా అన్నట్లుగా విభజించేటువంటి గ్రామస్తుల యొక్క కోరికకు మరి శైవాగమ విధానంగా మరి నిర్జీల వాసినటువంటి నేను అనగా నాగేశ్వర శర్మ మా సోదరులు మా అబ్బాయిలు అందరం కలిసి శైవాగమ పండితుల చేత ప్రత్యేకం చెప్పబడి అందున మేమంటే శంకుస్థాపన మాత్రం చేశాం. శంకుస్థాపన చేసి ఆలయం ఎంత ఉండాలి, గర్భాలయం ఎంత ఉండాలి అనేటువంటిది చెప్పడం వరకు చేస్తే ప్రకాష్ శిల్పి చాలా చక్కగా నిలబెట్టి మరి చెబుతున్నారా అన్నట్టుగా అమ్మ మనకి చెబుతా ఉన్నట్టుగా బోధన చేస్తున్నట్టుగా కనబడుతున్నాయి విగ్రహాలు. అంత ఆనందంగా చేసేటువంటి మన గంగవరం రాష్ట్రమైనటువంటి మరి ప్రకాష్ శిల్పి చాలా ఆనందంగా చేసేటువంటి మన పరమైన కార్యక్రమాన్ని ఈ గ్రామానికి ఒక కీర్తిని తెచ్చాడు. ఈ గ్రామస్తులు ఫలానా బ్రహ్మపురి అనేటువంటి దానికి ఒక ఆనందాన్ని కలగజేసేటువంటి చక్కని శక్తిని మీరు తెలుసుకున్నారు. అలాగే మేము ఆనందదాయకంగా చేశాం. మీరు చాలా కష్టపడి ఈ 3 రోజుల్లో ప్రతిష్టా కార్యక్రమంలో ఉపవాస దీక్షలో ఎన్నో కష్టాలు ప్రతిష్ట సామాన్యమైంది కాదు. సప్రతిష్ట చదవేదాదు సప్రతిష్ట అనాలంటే మేము మానసికంగా కష్టం, ఆర్థికంగా ఇంతటి కార్యక్రమం ఆచారం చేసుకున్న గ్రామస్తులతో కూడా ఐరారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో విరాజులతో సస్యశ్యామలంగా అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ నా ఆగమ పండితులతో కూడా మీకు ఆశీర్వదిస్తారు. డిసెంబర్ 15న గుంటూరులో జరిగే మాలల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాళరేవు మండల దళిత సంఘాలు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ మాల మహానాడులు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన దళిత సంఘాల సమావేశంలో వడ్డీ ఏడుకొండలు, జక్కల ప్రసాద్ బాబు, నల్లి బాలకృష్ణ, కాశీ లక్ష్మణస్వామి, దున్నా సుబ్రహ్మణ్యం, దున్నా మురళీకృష్ణలు మాట్లాడారు. మాలల మధ్య విభజన తీసుకురావడానికి కొన్ని వర్గాల వారు ప్రయత్నిస్తున్నారన్నారు. దానికి తిప్పికొట్టేందుకే మాలలంతా ఐక్యంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సర్పంచులు పొయ్యిల మంగేష్, శ్రీనివాస్, అరుణ, సుహాసిని, దేవి, రెడ్డి బాబు, వెంటపల్లి నూకరాజు, ఇతర ఎంపీటీసీ సభ్యులు, అన్ని గ్రామాల దళిత నాయకులు పాల్గొన్నారు.
ఈ నెల 15వ తారీఖున అలో మాల చెలో గుంటూరు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి తాళరేవు మండలం తరపున ఎస్సీ సంఘాలు, దళిత సంఘాలు అందరూ కూడా ఏకమై రేపు 15వ తారీఖున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా గుంటూరు వెళ్ళాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. మన తాళరేవు మండలంలో 17 పంచాయతీలని పెద్దల్ని యూత్ని అందరిని కలుపుకొని ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసుకుని ఈ యొక్క మాలల మహాగర్జనని విజయవంతం చేస్తామని యొక్క మా తాళరేవు మండలం దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. దాన్ని తెలియజేయడానికి చాలా కష్టం. మనకు ఆల్రెడీ న్యూఇయర్ గారి టైంలో మరి రిజర్వేషన్ మాలలకు అనుకూలంగా వచ్చింది. దాన్ని చూసి తట్టుకోలేక కొన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళా దాన్ని కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు అన్నీ కూడబలుకుని మళ్ళా ఈ రిజర్వేషన్ చేయాలనేది కొన్ని రాజకీయ నాయకులు సపోర్ట్తో చేస్తున్నారు. ఇది జరగదు, యాక్చువల్గా జరగదు కూడా. ఎందుకంటే పంజాబ్లో బోటా సింగ్ టైంలోనే ఇది గతంలో ఎప్పుడూ అయ్యిందంట. మళ్ళా తీవ్రంగా మనకి మన ప్రీతం నాయకులు తన ప్రాణాలను త్యాగం చేసి మనకి రిజర్వేషన్ సమస్య లేకుండా మాలలకి స్వేచ్ఛావాయువులు ప్రసాదించిన గొప్ప వ్యక్తి మళ్ళీ ఈ రోజుని మనకి మనలో అనైక్యతని గ్యాస్గా తీసుకుని మళ్ళా రిజర్వేషన్ పెట్టడానికి కొన్ని ప్రభుత్వాలు కానీ సంఘ వ్యతిరేక శక్తులు కానీ ప్రయత్నాలు చేస్తున్నాయి. బాబాసాహెబ్ ఈ దేశంలో పుట్టుండకపోతే కీలు అమ్ముకుని నేను ప్రధానమంత్రిని ఎట్లవుతాను అని చెప్పిన వ్యక్తే దీన్ని మళ్ళా విడదీయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడంటే మన పరిస్థితి ఎంతవరకు దిగజారిపోయిందో ఆలోచించుకోవాలి. ఆయన నోటంటే ఆయన మన ప్రయత్నం చేయాలి. మన 17 పంచాయతీల్లో మన సోదరులు పిలిపిస్తే తప్పనిసరిగా వస్తారు. ఈ నెల 15వ తారీఖున మాలల మహాగర్జన కార్యక్రమాన్ని మొత్తం మండలంలో ఉన్న దళిత నాయకులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల మహానాడు తరఫున పిలుపునిస్తున్నాము. విజయవంతం చేయాలని కోరుతున్నాము. తరఫున మా గ్రామ ప్రెసిడెంట్ గారిని, మా గ్రామ ప్రజల్ని తరఫుని మా వంతు ఆర్థికంగా వెళ్తుందని ఈ సభాముఖంగా పెట్టాలంటే దానికి ఇంచుమించు ఖర్చు అవుతుంది. కాబట్టి మధ్యలో భోజనాలని లేకపోతే టిఫిన్లు అన్నీ రకరకాలు ఉంటాయి. కాబట్టి ఎన్నటికీ ఖర్చు. కాబట్టి పంచాయతీలు అన్ని గ్రామాలని మనం టచ్ చేద్దాం. గ్రామ యూనియన్లు ఉన్నాయి, అలాగే గ్రామ పెద్దలు ఉన్నారు. ఈ గ్రామ పెద్దలను కూడా టచ్ చేసి మనం ఆర్థికంగా ఎంతో కొంత ప్రతి విలేజ్ నుంచి మనం తీసుకున్నట్లయితే మనకు ఆర్థికంగా ఉపయోగపడుతుంది. మన ఖర్చులు కూడా మనం ఎవరిపై ఒకరే పెట్టుకోవాలంటే ఈ భారం పెట్టుకోలేం. కాబట్టి ఈ రకంగా చేస్తే సౌకర్యంగా అభివృద్ధి. మీ అభిప్రాయం చెప్పండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానంకు రానున్న మంచి రోజులు. ఫ్లడ్ వాల్ ఫైల్పై గవర్నర్ ఆమోదం. పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఫెంగల్ తుఫాన్ నేపథ్యంలో యానంలో ప్రతి రేషన్ కార్డుకు 5,000 మంజూరు. ఢిల్లీ ప్రతినిధి మల్లాడి వెల్లడి. డిసెంబర్ 15న గుంటూరులో జరిగే మాలల మహాగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. తాళ్లరేవు మండల దళిత సంఘాలు, దళిత యునైటెడ్ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్కై విజన్ న్యూస్.